దానికి ముఖ్యంగా ఒకే ఒక మాటలు చెప్పాలంటే పెద్దపల్లి పార్లమెంటు అనేటువంటి ఏరియాలో బీజేపీ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నది. ప్రపంచాన్ని ఇంకా పెంచాలనేటువంటి ఒక వేవ్ క్రియేట్ చేయడానికి జాతీయ అధ్యక్షులు 6వ తారీఖున రాబోతున్నారు. దానికి అనుగుణంగా పెద్దపల్లి అసెంబ్లీ హెడ్ క్వార్టర్లో ఈ కాలేజీ గ్రౌండ్లో ఏదైతే సభా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగిందో ఆ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి సభ నుండే ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు పిలిపివ్వబోతున్నాడు. పెద్దపల్లి పార్లమెంటు ప్రజలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాలలో జేపీ నడ్డా గారి మెసేజ్ పోతుంది. అంటే ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, దేశం యొక్క ఐక్యత చైతన్యవంతమైనటువంటి దేశభక్తి కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతే గత 10 సంవత్సరాల నుండి పరిపాలిస్తున్నదో ఈ 10 సంవత్సరాల పరిపాలన చూసినట్టయితే దేశం యొక్క అభివృద్ధి వేగవంతమైనట్టు కనబడుతుంది. కానీ 10 సంవత్సరాల కిందటి వరకు 54 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే దేశంలో దోపిడీ, స్కాములు, విభజన, నొల్లులు, వాళ్ళ యొక్క సంపాదనే తప్ప ఈ దేశాన్ని ఇక్కడ కూడా అభివృద్ధి బాట నడిపించినటువంటి సంఘటన లేకుండా. కానీ ఈరోజు ఈ కాంగ్రెస్ నాయకులు నిన్ననే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పక్కకు మా ధర్మపురిలో మాట్లాడతాడు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్స్ ఉండేయట. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం ఉండదని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. పాపం రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అతడు అమాయకుడు. అతనికి సామాజిక నేపథ్యం లేనటువంటి ఒక సామాజిక నాలెడ్జ్ లేనటువంటి ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. ఒక్క మంది ఎవరైతున్నారో లేకపోతే 200 మంది సాధారణ ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేస్తే వాళ్ళందరూ వెళ్ళేసి వాళ్ళు మరొక 2 ఓట్లను మరి ఏపిస్తే మేము ఇక్కడ 2 లక్షల మెజార్టీతో రేపు గెలవబోతున్నాము. ఆ యొక్క లాజిక్ ఏదైతుందో దాంతో ఈ యొక్క సభను మేము తీసుకుపోతున్నాం. మా అభ్యర్థి కూడా ఇప్పటికే మొత్తం అన్ని మండలాలు తిరిగేసిండు, అన్ని అసెంబ్లీలు తిరిగేసిండు. 90% గ్రామాలన్నీ కూడా కవర్ అయినాయి. మిగిలిన వాటిని మోటార్ సైకిల్ యాత్ర ద్వారా ఈరోజు మన అసెంబ్లీలో మొత్తం కూడా అన్ని గ్రామాలను సాయంత్రం వరకు పెద్దపల్లి టౌను మున్సిపాలిటీ వదిలేస్తే ఈరోజు రాత్రి వరకు మోటార్ సైకిల్ ద్వారా మొత్తం అసెంబ్లీని చుట్టుముట్టి మొత్తం గ్రామంలో కూడా నరేంద్ర మోడీ, బీజేపీ, గోమాస ఈ 3 విషయాలు అనేటువంటిది ఏ గ్రామంలో కూడా ఇంట్లో పడుకున్న వాళ్ళకు కూడా మరి తెలియజేసేటువంటి రథాలు ముందట 5 వెనుక 5 భారీ మోటార్ సైకిళ్ళు ఈ రకంగా మేము మొత్తం కూడా కదిలించేటువంటి ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళికంగా ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ముందుకు పోతున్నాం. మేము తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలుస్తామనేటువంటి ఆశాభావంతో ముందుకు పోతున్నాం. అందులో భాగంగా ఈరోజు మన అభ్యర్థి గారు ఈ యొక్క పనులు ఎక్కడి వరకు వచ్చినాయి, 2 రోజులకి వెళ్ళి నడుస్తున్నాయి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.